10 రోజుల వరకు నిలవండే పాకపు పప్పు ఉండలు ఎలా చేయడం నేర్చుకుందాము. ఫస్ట్ దీన్ని దీనికి కావాలి అండి. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి. డొక్కు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చుట్టువైపులా ఇలా కుట్టుకొని మనం పెట్టాలండి. కుట్టిన వెంటనే మనకి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మనకు బెల్లం కావాలండి. దీన్ని మనం కొంచెం కరిగించుకోవాలి. దానిలో ఇసుకంతా మనకి వేయించిస్తే వచ్చేస్తుందండి. అది ఈజీగా రాదు. కొంచెం వడపోసుకోవాలి. ఇలా పెడితే అడుగుకి ఇసుక చేరిపోతుందండి. చూడండి నేను వడబోస్తాను. వడబోసిన తర్వాత చూడండి అడుగుకి ఎంత ఇసుక ఉందో. ఆ ఇసుక ఉంటే మనం తినలేమండి. ఎంత బాగా వంట చేసినా ఇసుక ఉంటే మనం తినలేము. గోధుమ నూక తీసుకొని గోధుమ నూకలో నెయ్యి వేసి మనం వేయించుకోవాలండి. జిఆర్బి నెయ్యి కానీ నేనైతే కనుక ఇంట్లో చేసుకున్న నెయ్యిని వాడానండి. ఒక కళాయిలో నీళ్లు వేసి బెల్లము ఉప్పు కొంచెం వేసేసి మనము గోధుమ నూకను హల్వా లాగా చేసుకోవాలండి. అంటే అది ఉండరాలు చేసుకోవడానికి చేసి దానికి కొంచెం ఖాళీ ఉంచి బాగా కలిపి తర్వాత మూత పెట్టేయాలండి. మూత పెట్టిన తర్వాత పాకపులోన కొబ్బరి ముక్కలు వేసి అందులో కొంచెం నెయ్యి వేసి మనము పాకపు ఉండలను పాకం వేసి అందులో ఉండరాలు వేయాలండి. కందిపప్పు కూడా వేసి దాన్ని వేయించి కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత కందిపప్పు ముద్దని ఇంకో ప్రక్కన పాకపు ఉండలు రెడీ అవుతుంటాయి కదా, అందులో కందిపప్పు కూడా వేసేయాలండి. నీళ్ళు ఏమీ వేయకూడదు. వేయకుండా అలాగే మనం ఉడికించుకోవాలండి. చాలా టైం ఉడుకుతుంది. మూత కూడా పెట్టకూడదు. పెడితే ఉండవండి, నిల్వ ఉండవు. మనం 10 days అంటే కొంతమంది 1 month వరకు ఫ్రిడ్జ్లో ఉంచుతారు. ఫ్రిడ్జ్లో లేకుండా అయితే కనుక 10 రోజుల వరకు ఈ ఉండలు ఉంటాయండి. 1 week అయిందండి. లాస్ట్ శనివారం నాడు వినాయక చవితి అయింది. ఇప్పుడు శనివారము ఇప్పటి వరకు ఉంచుకున్నాను. చూడండి శనివారంకి ఈ రోజు ఇలా కొంచెం గట్టి వచ్చిందండి. మొన్నటి వారం వరకు అయితే కొంచెం పలుచుకున్నాం. ఇది వారం అయింది కదండి. ఒక 3 days to 5 days తర్వాత చూసేసరికి ఇలా తయారైంది. తర్వాత మనము ఈ రోజుకి అయితే కనుక అంటే 5 days అయిన తర్వాత పెట్టానండి. 5 days అయిన తర్వాత ఇప్పుడు చూడండి 1 week అయింది. శనివారం నాడు ఈవేళ తీసిన ఫోటో అండి ఇది. చూడండి ఇంకా కొంచెం గట్టిపడింది కానీ స్మెల్ అయితే రాలేదు, నీట్గా ఉందండి.